డొమెస్టిక్ పొలిటికల్ ప్రెషర్స్ వల్ల యుఎస్ఏలో H1B వీసా మీద చాలా ఆంక్షలు పెట్టారు. లైక్ ఫీ అన్నటువంటిది పెంచడం కావచ్చు, లేదా హై ప్రియారిటీ జాబ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం కావచ్చు. ఇలా H1B వీసా అనేది దేనికి ఉద్దేశించబడింది? అక్కడ ఉన్నటువంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి నిపుణుల్ని హైర్ చేసుకోవటం కోసం. సో దాని మీద ఆంక్షలు విధించటంతో చైనా ఏం చేసిందంటే ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. అదే కే వీసా అన్నటువంటిది. ఏంటి కే వీసా? దీని ద్వారా స్టెమ్ రంగాలకి సంబంధించి, అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి నిపుణుల్ని పూల్ చేయడానికి తీసుకొచ్చిందనమాట. సో దీని ద్వారా చాలా తక్కువ ఫీతో ఎక్కువ కాలం అక్కడ ఉండగలిగేలాగా, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ కల్పించేలాగా ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని చైనా తీసుకొచ్చిందనమాట. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? చైనాలో ఆల్రెడీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఎంతమంది కే వీసాకి ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నటువంటిది కూడా మనం గమనించాలి. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి? మెయిన్ గా అక్కడ ఎకనామిక్ స్లో డౌన్ అన్నటువంటి జరుగుతోంది. ఎకానమీ తగ్గిపోతూ వస్తుంది, ష్రింక్ అవుతోంది. రెండవది, ఆల్రెడీ అక్కడ యూత్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నటువంటిది పెరుగుతోంది. ఆల్రెడీ అదొక మేజర్ ఇష్యూగా ఉంది అక్కడ. మూడవది వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం అన్నటువంటిది ష్రింక్ అవుతూ వస్తోంది. మరి ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇదంతా ఒక అన్సర్టనిటీ అన్నమాట.